వస్తు పరీక్ష కూడా అవసరమే కార్యాన్ని బట్టి. ఇప్పుడు వస్తున్నాడు అంటే ఆయన వస్తువుగా దానికి ఏమి దోషం లేకపోయినా దాన్ని నువ్వు పరీక్ష చేయాలి. ఇప్పుడు నాకు స్వామిక దేనికి వాడుతా అనేది పరిచయాలు. కాబట్టి అక్కడ కార్యం అంటే ఏమిటి? సపోజ్ నీకున్న ప్రాబ్లం మోషన్స్, కాన్స్టిపేషన్, హార్ట్ బర్న్, కడుపులో మంటలు, తర్వాత విరోచన బద్ధకం, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఆ అలవాట్లు ఉన్న వాళ్ళకి వస్తుంది. దాన్ని బట్టి ఇవన్నీ ఆలోచించి దాన్ని ఏమి వాడుతున్నావో దాన్ని బట్టి ఈ మందు దేనికి వాడుతున్నావు ఇన్ని రకాల విషయాలకు వాడచ్చు. కాబట్టి వస్తు పరీక్ష అవసరం కార్యాన్ని బట్టి. మనం దేనికోసం వాడుతున్నామో పర్పస్ కోసం దాన్ని బట్టి ఆ వస్తువు యొక్క పరీక్ష ఇది మంచిది ఇది కాదు. సపోజ్ ఉందనుకోండి, మామూలుగా అదివరకట్లో రోజుల్లో వైద్యం చేసుకునేవాళ్ళు జబ్బు వస్తే ఆయుర్వేదం నడిచేది. ఆయుర్వేదం నడిచినప్పుడు పథ్యము అని చెప్పి పెట్టేవాళ్ళు. అంటే నువ్వు నిషిద్ధంగా కొన్ని తినకూడదు. ఆ మందు వేసుకున్నప్పుడు గోంగూర తినకరా అయ్యా, వంకాయ తినకరా అయ్యా, దుంపకూరలు తినకరా అయ్యా అని ఇటువంటి రెస్ట్రిక్షన్ పెట్టేవాళ్ళు. ఎందుకండి? అది వేస్తున్న మందుకి ఈ తింటే కనుక నీ బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ పరీక్ష చేస్తున్నారా లేదా? వస్తు పరీక్ష. అది కాయగూర విడిగా ఉన్నవాడు ఆరోగ్యవంతుడు తినచ్చు, కానీ వైద్యంలో ఉన్నవాడు చేయకూడదు. అందుకని ఇక్కడ మా దగ్గర ఏం చేస్తూ ఉంటాం, ఇక్కడ మా దగ్గర మందులు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయ, వెల్లిపాయ, మసాలా, మాంసం ఇవి మానేయమని చెప్తాం. ఎందుకని? ఆ మందుని ఉపయోగించుకునే విధానంలో నువ్వు పాటించినటువంటి అజాగ్రత్తలు పనిచేయకుండా అవుతాయి. అర్థమవుతుందా? కాబట్టి వస్తువుగా కాదు, అప్పుడప్పుడు అది మంచిదా కాదా. ఇప్పుడు నక్స్వామిక ఉంది, కనబడిన దానికన్నా నక్స్వామిక వేసేస్తామా? నక్స్వామిక ఏ గుణాలకు పనిచేస్తుందో దానికి వెయ్యాలి. అది వస్తు పరీక్ష. అర్థమైందా? తర్వాత ఇది యోగ్యమా కాదా అనేది స్వాభావిక ప్రకృతిని నియంత్రిస్తుంది. అంటే ఇప్పుడు ఇది వాడడం అనేది నక్స్వామిక ఉదాహరణ తీసుకుందాం. ఈ నక్స్వామిక విషముష్టికాయ ఈ మందు వాడటం అనేది నీ యొక్క స్వాభావిక ప్రకృతి ఏమిటి? నీకున్న 3 లక్షణాలు చెప్పాం కదా, 3 M's. మందు, మగువ, మదిరం. ఓకే, మందు, మగువ, మాంసం, ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 ఉన్నప్పుడు నీకు ఈ ప్రాబ్లమ్స్ తింటున్న వలన వస్తుందని నాకు తెలిసినప్పుడు నీ స్వాభావికమైన ప్రకృతి ఏమిటి నీది? కాబట్టి మందు వేయాలి. సో దానికోసం కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మందు వేసాం నక్స్వామిక, నీకు ఆ తొందరపడి కనపడంగానే తాగుదామనే అలవాటు, దురద, ఇవన్నీ తొందర కాస్త తగ్గుతాయి, నియంత్రణ జరుగుతుంది. నీ స్వాభావిక ప్రకృతి మామూలుగా కనపడితే పర్మిట్ రూమ్లోకి వెళ్ళిపోవడం, తాగేయడం మామూలుగా, ఇవి తగ్గుతాయి. ఈ ఉదాహరణ చెప్తున్నాను అనుకోకండి. మందుల ఉపయోగము ప్రకృతి పరమాత్మ సృష్టి చేసిన వస్తువుల యొక్క ఉపయోగాన్ని బట్టి ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది. తర్వాత వాటి ద్వారా ధర్మ నిర్ణయం చేయగలుగుతాం. అంటే ఏంటి? ఇది జరిగింది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎప్పుడు చేస్తావు? నీ యొక్క స్వాభావిక ప్రకృతిని బట్టి ఆ వస్తువు వాడినప్పుడు ఇది జరిగింది ధర్మమా కాదా. సపోజ్ నీకు ఈ ప్రాబ్లం ఉందిరా నాన్న, ఎసిడిటీ ప్రాబ్లం, అవన్నీ ఉన్నాయి, మందు వేసాం, అప్పుడు అది నీకు ధర్మంగానే నిన్ను ఉపయోగపడిందా లేదా అది. సో ఆ విధంగా ధర్మ నిర్ణయం చేయదు. తర్వాత సమాజ వ్యవస్థను చక్కగా నడపగలుగుతాము. అంటే ఒక మనిషికి నువ్వు చేసేటువంటి సహాయం నీలాంటి వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నా వాళ్ళకి జరుగుతుంది ఇది నువ్వు చేస్తే. ఆ విధంగా సంఘం బాగుపడుతుంది కదా. ఏనాన్న? ఇప్పుడు ఆశ్రమంలో నియంత్రణ పెట్టాం, మాంసాహారం తినకూడదు అని. నిజంగా దాన్ని ఆదర్శంగా తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు, సమాజం బాగుపడుతుంది, మన గ్రామం బాగుపడుతుంది, అన్నీ అవుతాయి. దాన్ని అర్థం చేసుకోకపోతే జరగదు. ఓకేనా? రైట్, ఇంతే, ఇంతవరకే. తర్వాత దీనితో వ్యక్తిగత జీవితం సులభము, సుఖమయం అవుతుంది. ఇప్పుడు నీ చేత అవి తినపడం మానిపించా. ఏనన్నా? చక్కగా హుషారు. ఇప్పుడు 6 రోజులు నువ్వు యోగం చేసావు మా దగ్గర. యోగం చేసినప్పుడు ఈ ఆహారం లేదు, నీకు వద్దని చెప్పాం కదా, మానేసావు కదా. మాట్లాడినప్పుడు 6వ రోజు నువ్వు నాకేం చెప్పావు? శరీరంలో ఎన్నో మార్పులు కలిగినాయి, నాకు అది. కాబట్టి ఈ ఆహారం తీసుకోకపోవడం మూలంగా నీకు లాభం జరుగుతుందని తెలుస్తోంది కదా. నీ యొక్క వ్యక్తిగత జీవితం బాగుపడిందా లేదా?
అంతకుముందు మలబద్ధకంతో బాధపడేవాడు. అవి లేకుండా అయిపోయింది కదా. ఇవన్నీ ఎందుకు వ్యక్తిగతంగా నీ జీవితం సులభమో సుఖమయం అయిందా అవలేదా? అది రైట్. తర్వాత మరో లాభం ఉంది. ఈ ఒకటే కాదు, మరో లాభం. ఇది వ్యక్తిగతంగా మాట్లాడుకున్నాగా, ఇది కాదు ఇంక చూడు. ఏమంటే మనిషిలోని వాసనామూలకమైనటువంటి సహజ ప్రవృత్తుల వలలో పడకుండా శాస్త్రానుసారంగా తన జీవన సరళిని నిర్ణయించుకొని మనసును వశం చేసుకోవచ్చు. ఇక్కడ అంటే పెద్ద లాభం ఏదైతే ఉందో అది చెప్తున్నాడు. ఏమిటి? వాసనామూలకమైనటువంటి సహజ ప్రవృత్తులు అంటే ఇప్పుడు నేను చెప్తా ఉదాహరణకి, పుట్టగానే నాకు మాంసాహారం అంటే చిరాకు, పనికిరాదు, ద్వేషిస్తాను నేను. అంటే నాకు పూర్వజన్మ వాసన. అప్పుడు కూడా ఈ దిక్కుమాల అలవాటు ఉండాలి నాకు. ఊరికే నా ఉదాహరణ చెప్పుకుంటా. మిమ్మల్ని అంటే నేను బాధపడతారు మిమ్మల్ని అంటే కదా. సో నాకు మాంసం చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సహించలేను. ఆ బతుకున్న జీవి అటు దాని మెడ నరుకుతున్నది సీన్ నాకు కనపడుతుంది. అందువల్ల అది నువ్వు ఎదురకుండా నువ్వు ఏం మసాలాలు 3 రకాలు వేసి పెట్టినా నేను దాన్ని చూస్తేనే నాకు చేస్తాను. సో ఇక్కడ ఏమిటి? వాసనామూలకమైనటువంటి సహజ ప్రవృత్తి. ఇప్పుడు నీకు అదే ఉదాహరణకి నేను మాంసం కూర మసాలా వేసి బ్రహ్మాండంగా ఏంటి పచ్చెల్లిపాయ, ఎల్లిపాయ, ఉల్లిపాయ, మసాలా, అల్లం దంచి బాగా గుద్దేసి నీకు చేసి పెట్టారనుకో, కూర్చోగానే నీకు నోటమ్మడి నీళ్లు గారిపోతాయి. ఎందుకని? సహజ సిద్ధంగా నీ పూర్వజన్మ నుంచి నీకు మాంసాహారం మీద ఆసక్తి ఉంది. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చెప్తా. పొరపాటున నేను బ్రాహ్మణ వంశంలో పుట్టా, మాంసం తినకూడని వంశంలో పుట్టా. అయినా నేను కిందటి జన్మలో ఇవన్నీ తిన్నా. భాస్కర్ గారు నాకు ఫ్రెండ్ కింద జన్మలో. సో వాడు రోజు తినిపించేవాడు నాకు. ఇప్పుడు ఏమైంది? నేను చచ్చిపోయినా నాకు ఇదే అలవాటు. మాంసాహారం కనపడంగానే రర్రని వెళ్ళిపోవడం. ఒరే నువ్వు బాపనడురా పోకూడదు. ఎవడు చెప్పాడు? శాస్త్రంలో ఉందా అని డబ్బాయించుకు తింటున్నాను. ఇప్పుడు తినేవాళ్ళది అదే పరిస్థితి. నేను చెప్తున్నా మీకు. ఎందుకంటే పూర్వజన్మమైన వాసనామూలకమైనటువంటి సహజ ప్రవృత్తుల వలలో పడిపోకుండా. సో ఇప్పుడు నువ్వు పుట్టింది వేరే జన్మ, దాన్ని తినకూడని జన్మ, కానీ ఆ తినాలనే ఉత్సాహం నీకు వస్తుంది సహజ ప్రవృత్తిని పూర్వజన్మల వాసన మూలంగా. ఇక్కడ నువ్వు ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, వేదమో ఏదో నా బొంద చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిన్ను ఇది తినకూడదు అని నీకు చెప్తున్నారు. శాస్త్రానుసారంగా తన జీవన సరళిని నిర్ణయించుకుని మనస్సును వశం చేసుకోవచ్చు. మాంసం కూర కనపడంగానే నాలికెమ్మటి నీరు కారిపోయేటువంటి పరిస్థితి నుంచి నువ్వు శాస్త్రం ఇది ఒప్పుకోవట్లేదు కనుక తినకూడదు అని నిర్ణయం తెచ్చుకుంటే నీ ప్రవృత్తి మారిందా మారలేదురా నాన్న? పాత జన్మల్లో వచ్చిన అలవాటు తగ్గిందా తగ్గలేదా? దీనికి కూడా ఉపయోగపడుతుంది. మాంసం కూరలో ఏం లేదు, చూచి చొల్లుగార్చుకునే వాడిలోనే ఉంది ఈ విధంతా. మామూలుగా తినేవాడు వాడు తింటాడు, వాడికి ప్రాబ్లం లేదు. తినకూడని వాడు దాన్ని ఏమంటారంటే భగవద్గీతలో అభక్ష్య భోజ్యము అంటారు. అంటే తినకూడని వస్తువు తినాలనే ఆసక్తి కలగడం అనేది కేవలం నీ పూర్వజన్మ వాసనలను బట్టి వస్తుంది. అర్థమైందండి? అది